ఢిల్లీ ఇక్కడ కంట్రోల్ కంప్లీట్గా పెట్టింది. ఏ నిర్ణయం తీసుకెళ్లాలన్నా ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుకోవాలి. ఇప్పటివరకు ముఖ్యమంత్రి 50 సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చారు అనేది విమర్శ. సార్, ముఖ్యమంత్రి గారు ఈ తెలుగు ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టేటప్పుడు కూడా, తెలుగుదేశం పెట్టేటప్పుడు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అనే నినాదంతో పార్టీ పుట్టిన చరిత్ర ఇక్కడ ఉంది. ఆ పార్టీ బలంగా ఉన్న చరిత్ర ఉంది. ఇప్పుడు అదే ఆత్మగౌరవ నినాదాన్ని ఇక్కడున్న తెలంగాణలో ఉన్న విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 50 సార్లు ఢిల్లీ వెళ్ళి ఏమీ చేస్తున్నారు అని చెప్పి, అంటే మొత్తం ఏం పర్మిషన్ కావాలని ఢిల్లీ వెళ్ళాలని. ఢిల్లీ వెళ్ళి ప్రతిసారి రాజకీయపరమైనటువంటి అవసరాల కోసం వెళ్తున్నారని కొద్దిమంది ప్రచారం చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రిగా లేకపోతే మిగతా మంత్రులు కానీ ఢిల్లీ అనేది ఇట్ ఈస్ ఎ ఫెడరల్ స్పిరిట్తో కూడినటువంటి ప్రభుత్వం మన దేశంది. రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రతి పని మన దగ్గర వసూలు చేసే ప్రతి పన్ను కేంద్ర ప్రభుత్వంతో లింక్ అయి ఉంది. ప్రతి డిపార్ట్మెంట్కి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆ జిఎస్టీ ద్వారా వసూలు చేసి రావాల్సినవి ఉంటాయి. ప్రతి శాఖ ఇంటర్లింక్ అయి ఉంది. రిమోట్ కంట్రోల్ చేయాలంటే ఫిజికల్గా మీరు ఢిల్లీకే వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సో ఇది తప్పుడు అవగాహన, తప్పుడు ఆలోచన అంటున్న కొద్దిమంది రాజకీయ పార్టీలు కావాలని చేసేటువంటి ప్రచారం ఇది. కేంద్ర ప్రభుత్వంతో చాలా అవసరాలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు.